ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మలను మోసపుచ్చకుండా చూచుకోండి. ఈ పూట వాక్యములో ఎవడును మిమ్మలను మోసపుచ్చకుండా చూచుకోండి. లోకములో ఒకరికొకరు మోసకరమైన తలంపులు లోకములో ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. భర్త భార్యను మోసపుచ్చే పరిస్థితి, భార్య భర్తను మోసపుచ్చే పరిస్థితి. ప్రతి మనుషుడు దేవుని సన్నిధిలో తను తాను మోసపుచ్చుకుంటున్నాడు. ప్రభు ఈరోజు చెబుతున్న మాట, ఎవడునూ మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూసుకోండి. 24:11 కూడా చూస్తే, అనేకులు అబద్ధ ప్రవర్తలు వచ్చి పలుమార్లు మోసపుచ్చెదరు. కొన్ని వ్యర్థమైన మాటల వలన మోసపుచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు మోసపరుచుకోకుండా చూసుకోకండి. మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఏ విషయంలో మోసపరుచుకొని విషయములు మనం చూస్తే, 1 తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనములో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకులు వేషధారుల వలె మోసపరిచే ఆత్మయందున్నటువంటి వారై ఉన్నారు. మోసపుచ్చే ఆత్మలు ఉన్నాయి. ఇవి కడవరి దినాలు. కొందరు అబద్ధములు చెప్పుకొనొచ్చు, వేషధారుని వలె చేస్తూ మోసపుచ్చే ఆత్మలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త. ఏది పడితే అది నమ్మద్దు. ఏది పడితే నువ్వు ఆలోచన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. పలుమార్లు మోసపోయిన వారు ఉంటారు. అది ఎలాగంటే, అనేకమైనటువంటి అబద్ధములు, వేషధారణ కలిగినటువంటి మోసపు మాటలు చెప్పేటువంటి తలంపులు ఉన్నారు. 2లోకి వచ్చేళ్ళకి అంటాడు, దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులైతిరి. ఆత్మ తేటగా చెప్పుచున్న మాట ఇది. దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసమందు భ్రష్టులైపోతున్నారు. మోసపుచ్చుచున్నారు. అన్నీ ఒకటే, అంతా ఒకటే అని వినే పరిస్థితులు కాదు. దేవుడు చెప్పేటువంటి ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకో. మొదట ప్రారంభములో ఆదాముని అవ్వను చేసినప్పుడు, సర్పము మాట వినక మునుపు దేవుడు చెప్పిన మాటకు లోబడినంత వరకు వారి మీద మహిమ కలిగినటువంటి కృప ఉన్నది. ఎంత చక్కగా సంతోషముగా ఉన్నారో మీరు గమనించాలి. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చేలకే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడగగా, సర్పము నన్ను మోసపుచ్చి ఉన్నదని, తినకూడదు నేను తిన్నాను, తినొద్దు అన్నది నేను తిన్నానని చెప్తున్నాడు. మోసపుచ్చక ముందు చక్కగా దేవునితో ముఖాముఖిగా ఉండవలసినటువంటి వారు ఉన్నారు. ఎప్పుడైతే వారిలో మోసము జరిగిందో, వాక్యం చెప్తున్నటువంటి మాట, రాయబడిన మాటలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని సన్నిధిలో అన్నిటికీ దూరం అయిపోయారు. ఇది లోకములో అపవాది మాటలు వినొద్దు. అపవాదైన సాతానుడు పలుమార్లు మోసపుచ్చును. అందుకని తిమోతికి కూడా అంటాడు, పౌలు గారు రాసినటువంటి మాటల్లో 1 తిమోతికి రాసిన పత్రికలో 2:14, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి ఉన్నదని అపరాధములలో పడి ఉండెనని రాయబడి.
ఆదాం మోసపోలేదు, మొదటిగా స్త్రీయే మోసపోయింది. స్త్రీ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఈయన కూడా పాపం మోసపోయినట్లుగా రాయబడింది. మొట్టమొదటిగా స్త్రీ వలన ఇక్కడ మోసపరచబడినట్లుగా మరి పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు ఏ విషయంలో మోసపోవద్దు. అపరాధములు చాలా జాగ్రత్తగా గమనించాలి, దోషములుగా ఉన్నాయి. దేవుని మాట వినండి, దేవుడి మాట వినండి. మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఎవడైనను తను తాను మోసపరుచుకోకూడదని మీలో ఎవడైనను ఈ లోకమందు తన జ్ఞానులని అనుకొని ఎడల జ్ఞానును అనుకుంటున్నాడు కానీ వాని జ్ఞానము ఇదిగో వెర్రివాడు కావాలని రాయబడింది. ఎలా మొదటిగా మోసపోతున్నారంటే, నేను పెద్ద జ్ఞానినండి, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు. అందుకే అంటాడు అక్కడ, ఇదిగో తను తాను మోసపుచ్చుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా మీరు గమనిస్తే, లోకమందు తన జ్ఞానులని చెప్పుకోకూడదు. వాక్యం చొప్పున మన జ్ఞానాన్ని సరి చేసుకోవాలి. నేనే జ్ఞానిని, నేనే తెలివి కల్లోని, నేనే గొప్పవాడిని అనుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే, వాక్యం చెప్తున్న మాట, అపవాది యొక్క చేతుల్లో పడిపోతున్నారు చాలామంది. మొదటిగా మోసపోవటానికి గల కారణం ఏంటంటే, నువ్వు జ్ఞానివి కాదు, జ్ఞాన సంబంధమైన దేవుని వాక్యమును బట్టి ఆలోచన తలంపులు మార్చుకొని ప్రభునందు భయభక్తులు కలిగి వారి నడత, వారి యొక్క మార్గములు ప్రభు వైపు త్రిప్పుకొని ప్రభుతో నడుచుకున్నప్పుడు అప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటుంది. వారు ఏ విషయంలో కూడా మోసపోరు. యెషయా గ్రంథములో 66వ అధ్యాయము 4వ వచనం, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒక్కడైనను లేడు, నేను మాట్లాడినప్పుడు వినేవాడు ఒక్కడైనను లేడు. నా దృష్టికి చెడు దానిని చేసిరి, నాకిష్టము కాని దాని కొరకు ఇదిగో వారు ఎంతగానో వారు వెళుతున్నటువంటి మార్గాలు అలాగ ఉన్నాయని చెప్తూ, మోసములో నేను ముంచి ఉన్నానని వారి మీద భయము వారి మీదకి రప్పిస్తున్నానని చెప్తున్నాడు. దేవుడే మోసములో ఎందుకు ముంచుతున్నాడు, వారి మీదకి ఎందుకు భయం తీసుకొస్తున్నాడంటే, పిలుస్తున్నాడు ఆయన. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు లేడు, నేను మాట్లాడినప్పుడు వినేవాడు ఒక్కడైనను లేడు. నా దృష్టికి చెడ్డ దానినే చేసిరి, నాకిష్టము కాని దాని కొరకే వీరు పరుగులు పెట్టారు. అందుకనే లోకం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, అక్కడ చెప్తున్నటువంటి విషయంలో కొందరి గురించి మాట్లాడుతూ, ఇదిగో మోసములో ముంచివేటే అనుభవం. దేవుడు ఎన్నోసార్లు పిలుస్తున్నాడు, నా మాట వినండి, నాకు లోబడండి. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, వ్యర్థమైనవి, హేయమైనవి వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సన్నిధిలో నడుచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెబుతున్న మాట అది. దేవుడు వాక్యము చెబుతున్నటువంటి విషయమును మీరు గమనించి, లేకపోతే వారిని మోసానికి అప్పగిస్తున్నాడు, వారి మీదకి భయం వచ్చేస్తుందని వాక్యం చెబుతున్నమాట. మార్కు సువార్తలో 4వ అధ్యాయం 19వ వచనంలో చదివితే, మీరు వాక్యమును విందురు గాని ఐవిక విచారాల వలన, ధనమోహముల వలన మరియు ఇతరమైనటువంటి వాటిని అపేక్షించటంలో మీరు వాక్యమును అణిచివేయి వారైపోయినారు, అది వారికి నిష్ఫలమైపోతుందని చెప్తున్నారు. వాక్యం వినేవారుగా లేరు, వాక్యమును ఐవిక విచారాల వలన అణిచివేస్తున్నారు. ధనమోహం ఎక్కువైపోయింది, మరియు ఇతరమైనటువంటి అపేక్షమైనటువంటి వాటిని, నానా విధమైన వాటిని అపేక్షించి వాక్యాన్ని అణిచివేసినట్లుగా రాయబడుతున్నది మాటలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం చెప్తున్న మాట, నువ్వు దేవుని సన్నిధిలో మోసపోకుండా ఉండాలంటే, దేవుడు పిలిచినప్పుడు దేవునికి లోబడు, దేవుడు మాట్లాడినప్పుడు విను, వాక్యానికి విధేయత చూపించు, వాక్యానికి లోబడి ఉండు, వాక్యానికి భయభక్తులు కలిగి ఉండు. అప్పుడు వాడు 30 60 100 ఫలిస్తాడు. లేకపోతే వాక్యం చెప్తున్న మాట, మోసపుచ్చు పరిస్థితులు చాలా ఉన్నాయి. మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. ఏ విషయంలో మోసపోయారు? యవనస్తులు యవన ప్రాయములో ఉండి మాయి మాటల్లో పడిపోయి మోసపుచ్చేటువంటి ఆత్మల్లో పడిపోయినటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త.
మధ్య వయసులో ఉన్నవారు జాగ్రత్త, సర్వ మానవాళ్ళు జాగ్రత్త. మిమ్మల్ని మీరు మోసపుచ్చేటువంటి ఆత్మలు ఉన్నాయి, వాటిని కాదు, దేవుడు వాక్యానికి మీరు కట్టుకోండి. ఆయన పిలుస్తున్నాడు, ఆయనకు లోబడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయనతో నిబంధన కలిగి ఉండండి. ఆయన ఎన్నడూ నిన్ను విడవడు, ఎడబాయుడు. దేవుడు నీకు తోడయుండి ఏ విషయంలో కూడా నిన్ను మోసపుచ్చకుండా ఆయన కృప కలిగిన హస్తములలో నిన్ను కాచి భద్రపరిచే వాక్యమును పంపిస్తున్నాడు. ఆ వాక్యం విను, నీ జీవితాన్ని ప్రభువులో కట్టుకో. ప్రభు నిన్ను అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి కృపలో నిన్ను నిలబెట్టున్నగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ప్రతిఫలము దయచేయమని, ఎవరూ మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. అయ్యా, ఏ విషయంలో మోసపోయారో, అపవాది చేతుల్లో ఉన్నారు, మాయ మాటలు పడి ధనాన్ని కోల్పోయారు, వయసులో ఒరవడిలో పడిపోయి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. యవనస్తుల మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద మీ ఆత్మ నుంచి మోసపోకుండా మీ మేలుకోవగలిగిన మాటల ప్రకారంగా పరిశుద్ధమైన జీవితం జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.